ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చనే ఎన్టీఆర్ నీళ్ళ దగ్గర నుండి ఎందుకు ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు. లైక్ అట్లే చూసుకున్నట్లయితే ఒక చిన్న అప్డేట్ అని ఇచ్చిండు. ఈ విధంగా ఒక లైన్ రిలీజ్ చేసి సగం వాటర్లో మునిగింది, సగం పైకి తేలింది, ఒక కన్ను చూసుకున్నట్లయితే వాటర్ కలర్లో ఉంది, ఇంకో కన్ను చూసుకున్నట్లయితే ఫైర్లో ఉంది. ఈ విధంగా అట్లీ ఏదో ఒక చిన్న అప్డేట్ అయితే వదిలిండు. కానీ ఈ పాటికి రిలీజ్ అవ్వాలా, ఆల్రెడీ మీరు రిలీజ్ డేట్ చూడొచ్చు అనమాట. ఈ జూన్లోనే ఉంది సినిమా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. కానీ ఇంత మట్టికి ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలి, ఒక టీజర్ రిలీజ్ చేయాలి. ఓకే, రిలీజ్ డేట్ టైంలో సినిమా రిలీజ్ కాదు, ఒక 2-3 నెలలు లేట్ కావచ్చు, పెద్ద ఉంది. పోయిన మంత్ 26న రిలీజ్ కావాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే April 30 అన్నారు, ఇది అయిపోయింది. మళ్ళీ మేలో రిలీజ్ అవుతుందో, జూన్లో రిలీజ్ అవుతుందో, జూలైలో రిలీజ్ అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అయినా కానీ 3-4 మంత్స్లో అటు ఇటుగా గ్యాప్లో అయితే రిలీజ్ అవుతుంది. దాంట్లో అయితే మనకు ఒక క్లారిటీ ఉందన్నమాట. సో ప్రతి డైరెక్టర్ ఒక క్లారిటీగా ఉన్నాడు. కానీ నీల్ మామ ఎందుకు అంత భయపడుతుండో అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. లైక్ సినిమాకి సంబంధించినట్టు ఒక అప్డేట్ రాలా, సినిమాకి సంబంధించినటువంటి కనీసం వేరే రిలీజ్ డేట్ కూడా చెప్పాల, సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ కూడా రాలా, ఏం జరుగుతుంది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సినిమా దగ్గర నుండి పెద్ద అప్డేట్స్ వచ్చాయి, లైక్ చాలా రోజులు ఉన్నాడు అప్డేట్, ఈ ఒక్క రోజు వచ్చినాయి కాదనమాట. వాటన్నిటి గురించి కూడా నేనైతే మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే మన బాడీని చేంజ్ అయిపోతుండ్రు, దాని గురించి కూడా డెప్త్గా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. సో వీడియో అయితే చివరి దాకా చూడండి, మీకైతే మస్తు క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ అన్న కటింగ్ బాడీ గురించి. లైక్ ఆయన బక్కగా అయిపోయిండు సినిమా కోసం, మీకు తెలుసు ఎంత తగ్గాలంటే అంత తగ్గిండు. నాకు తెలిసి అశోక్లో చూసినటువంటి ఎన్టీఆర్ అన్నకి ఇప్పుడు చూసేటటువంటి ఎన్టీఆర్ అన్నకి అసలు సంబంధమే లేదు. ఆయన ఏనారా అని చెప్పి అంటారు అనమాట. ఎవరికైనా సరే ఒకరికి చూపించండి, ఇగో ఈ మనిషి ఒకటేనారా అంటే వాళ్ళు చాలా టైం చూసుకుంటారు, గుర్తుపట్టారు. నాకు తెలిసి ఆయన వేరు ఈయన వేరు అంటారు అనమాట. ఈ విధంగా ఎంత ట్రాన్స్ఫర్మేషన్, ఎంత తగ్గాలన్నా తగ్గుతుడు, ఎంత డైట్ ఫాలో అవ్వడం ఫాలో అవుతాడు, అంత ఈజీ కాదు భయ్య. నేనైతే మీకు తర్వాత చూద్దాం, నా పర్సనల్ అనేది చాలామందిని చూసిన పాపం జిమ్కి వెళ్ళి గివప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. జిమ్కి వెళ్ళి బాడీలు పెంచలేక ఇదేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఛాలెంజింగ్ చేసి ఆ ఛాలెంజ్ని వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. అలాంటి వాళ్ళు నేను చాలామందిని చూసాను. సో మనం ఏదైనా సరే కొనుక్కోగలం. మీరు డబ్బు ఉంటే బంగారం కొనుక్కోగలరు, వెండి కొనుక్కోగలరు, ఒక ఇల్లు కొనుక్కోగలరు, ఒక కారు కొనుక్కోగలరు. కానీ మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ మీరు ఆరోగ్యం కొనుక్కోలేరు. అండ్ మీ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఎలాంటి బాడీని అయితే మీరు కొనుక్కోలేరు. గుద్దొంచి పనిచేసి జిమ్లో హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఎలాంటి బాడీ రాదు. నిజమా కదా? సో ఈ హీరోలు అంటే మట్టికి పోల పాన్పోది ఇది అంటారులే, కానీ ఎంత హార్డ్ వర్క్ చేసిండు, ఎంత కంట్రోల్ ఉంచుకోవాలి తెలుసా. ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయంటే 20 రూపాయల పానీపూని తినాలి, 20 రూపాయల పునుగులు తినాలా, 10 రూపాయల బజ్జీ తినాలా, కూల్ డ్రింక్ తాగాల, చెరుకు రసం తాగాల, జ్యూస్ తాగాల, చిల్ అవ్వాలి, లేదా ఇంకో 200 ఉంటే ఒక బీర్ తాగాల అని చెప్పి నువ్వేదో అనుకుంటావు. కానీ వీళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నా కానీ తృప్తిగా తినలేరు. తృప్తిగా ఓకే ఇలా కొద్దిగా క్రేవింగ్స్ ఎక్కువైనాయి, బజ్జీ తిందామని అంటే సెట్ కాదు, బజ్జీలు తింటే ఈ బాడీ రాదనమాట. సో ఎంత డైట్ కంట్రోల్ ఉండాలి, ఎంత ఇది చేయాలి అనేటటువంటిది నేనైతే మీకు ఇంకా వేరే వీడియోలో డీటెయిల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇలాంటి బాడీని మన ఎన్టీఆర్ అన్న అయితే ఇది చేసింది అనమాట. చెప్పా కదా, అశోక్లో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి వస్తే సంబంధమే లేదండి. సో నీళ్ళు చూసుకున్నట్లయితే గట్టిగా షరత పెట్టిండు. ఇప్పుడు వేరే డైరెక్టర్ అనుకో, ఏదో చిన్న డైరెక్టర్, మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే బిగ్ స్టార్ అయిపోయిండు. సో వేరే చిన్న డైరెక్టర్ చూసుకొని ఈ విధంగా మీరు వర్కౌట్ చేయాలి, ఈ విధంగా మీరు బక్క కావాలని అంటే లైట్ అంటే చిన్న డైరెక్టర్ ఏదో గ్రాఫిక్స్లో మేనేజ్ చేయి, విఎఫ్ఎక్స్లో మేనేజ్ చేయి, ఎందుకు ఇదంతా అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న డైరెక్టర్ ఏం కాదు. ఆయన ఆల్రెడీ సలార్ తీసిండు, KGF 1 తీసిండు, KGF 2 తీసిండు, అండ్ తోపు డైరెక్టర్. కాబట్టి ఇండియా వైడ్గా ఆయన కోసం అందరు కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తారనమాట. అలాంటి డైరెక్టర్ ఒక కండిషన్ పెట్టిందంటే ఎంత పెద్ద హీరో అయినా సరే ఫాలో కావాలి అనేటటువంటిది 100% వస్తాం అనమాట. సో దానికి సంబంధించి అన్న దీన్ని అయితే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యిండు అనేటటువంటిది మనకైతే పిచ్చ క్లారిటీ వచ్చింది. దానికోసం ఇంత కటింగ్ బాడీ సంపాదించిండు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన నీల్ మామ ఇంకో కండిషన్ పెట్టినట్ట, అదేంటి అని అంటే మళ్ళీ మీరు బాడీ బిల్డ్ చేయాలి, బల్క్ కనపడాలి అనేటటువంటి కండిషన్ పెట్టినట్ట. బాబ్బా దానికోసం కూడా అన్న అయితే సై అండి అనమాట. మళ్ళీ బిల్డ్ చేయాలి అని అంటే ఏది పడితే దింతే సరిపోతుంది, దానికి కూడా కొన్ని వర్కౌట్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పట్లో అన్న బాడీ బిల్డ్ కాదు కాబట్టి కనీసం 3 మంత్స్ పట్టిద్ది అనమాట. కాబట్టి ఇంకో 3 మంత్స్ తర్వాత షూటింగ్ పెట్టుకునేటటువంటి ఆలోచన. ఇప్పుడు చూసుకున్నట్లయితే జోర్దాన్లో షూటింగ్ జరిగిందనమాట. ఇప్పుడు దాకా జరిగినటువంటి షూటింగ్, ఈ ట్రైలర్ టీజర్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది, ఈ టైటిల్ రివీల్ ఎప్పుడైతే అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒక ఏరోప్లేన్ కాదు ప్లేన్ అనమాట. ప్లేన్లో అయితే ఒక గ్యాంగ్స్టర్ దిగేటటువంటి ఒక సీక్వెన్స్ని అయితే మన నీల్ గారు అయితే తీసేసింది అనమాట. వేరే చోట్ల కొన్ని చోట్ల ఎయిర్పోర్ట్ని ఇది చేసి మరి అక్కడ పెద్ద షూటింగ్లు అయితే ఇది చేసేసారు అనమాట. సో ఎన్టీఆర్ అన్న లుక్ అయితే అదిరిపోయింది అని చెప్పి చూసిన వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏ విధమైనటువంటి లుక్ అయితే లీక్ కాలేదన్నమాట. మీకు తెలుసు కదా, KGFలో చూసుకున్నట్లయితే హెలికాప్టర్ మీద నుండి దిగి వస్తాడు మన యష్. మామూలుగా ఉంటుంది రాకీ బాయ్ ఎంట్రీ. ఎప్పటికి కూడా బెస్ట్ ఎంట్రీ ఏదిరా అంటే ఖచ్చితంగా రాకీ బాయ్ ఎంట్రీ గురించి అందరూ మాట్లాడతారు KGFలో. ఆ ప్లేన్లో నుండి దిగి వస్తుంటే, ఆ ఏరోప్లేన్ దిగి వస్తుంటే అక్కడ డమ్ముకులు అవుతుంటే ఆ మ్యూజిక్ మెట్లు ఎక్కడం అబ్బాబ్బా స్వాగ్ అది. సో అలాంటి ఎంట్రీని ఈసారి
ప్లేన్ నుండి దిగొచ్చేటటువంటి సీన్ని ప్లాన్ చేసిండు మన నీల్ మామ అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమా చూసుకున్నట్లయితే 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో చూసుకున్నట్లయితే మొత్తం రిచ్ అనమాట. సెకండ్ పార్ట్లో చూసుకున్నట్లయితే తను ఆ విధంగా రిచ్ కావడానికి లైక్ ఏమేమి చేసిండు అనేటటువంటిది చూపించేటటువంటి క్యారెక్టర్ అని చెప్పి బయట బాగా గట్టిగా వినపడుతుంది అనమాట. ఏది ఏమైనా మనమైతే వెయిట్ చేసి చూడాలి. వెయిట్ చేయకుండా ఏది కూడా డిసైడ్ కాలే. సో అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ మే 20 అయితే 100కి 100%. మీరు ఏ విధమైనటువంటి డౌట్ పెట్టుకోమాకండి, ఏ విధమైనటువంటి భయం పెట్టుకోమాకండి. ఇది ఏప్రిల్, నెక్స్ట్ మే, అంటే అటు ఇటుగా ఆ యొక్క 20 డేస్, ఈ యొక్క 25 డేస్, ఒక 30-45 డేస్లో చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ నీల్ మూవీ దగ్గర నుండి ఒక గ్లిమ్స్ రిలీజ్ అవ్వచ్చు. ఒక అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ అయితే టైటిల్ అయితే 100% రివీల్ అయింది. ఇది మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టుకొని మళ్ళీ నాకు మే 20న ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ చేసి మరీ ట్రోల్ చేయండి. నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ అది వచ్చిన తర్వాత ఎవరం కూడా మిగలం అనేటటువంటిది 100% వస్తావు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ప్లానింగ్ ఉంటుంది భయ్య. చిన్నగా రిలీజ్ చేస్తాడు, లైక్ ఎక్కువ హైపు బోర్డు, ఎక్కువ బజ్జు క్రియేట్ చేయడు. నార్మల్గా మన సలార్ టీజర్ ఎలా రిలీజ్ అయింది, ఉదయం 5 గంటలకే. అదేవిధంగా ఉదయం 4ంటికి రిలీజ్ చేస్తారో 3ంటికి రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ రిలీజ్ చేస్తే మట్టికే షేక్ అయి షాక్ అవుతారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. వేరే లెవెల్ దింపుతుంది భయ్య. వేరే లెవెల్ కథ, వేరే లెవెల్ ఎలివేషన్లో, వేరే లెవెల్ అది చూపించేటటువంటి ప్రయత్నం. ఈసారి కలర్ గ్రేడింగ్ మూవీ అని చెప్పి కూడా బయటపెట్టే టాక్ అనమాట. నీల్మామ్ చూసుకున్నట్లయితే ఏ సినిమాకి చేయనంత రిస్క్ ఈ సినిమా కోసం చేస్తుండో, ఏ సినిమా కోసం కష్టపడినంత కష్టం ఈ సినిమా కోసం పడుతుండో, అండ్ డైలాగులు ఏదైతే ఉన్నాయో ఈ రాయడానికి పెద్ద పెద్ద రైటర్ని ఇదండి. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనేటటువంటిది, షూటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ జరుగుతుంది అని చెప్పి బయటపెట్టే టాక్ మామ. మీరైతే వెయిట్ చేయండి. వన్స్ ఎన్టీఆర్ అన్న ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా బక్కగా అయిపోయిండు, ఇప్పటిదాకా ఇదేండు అదేండు అని చెప్పి ట్రోల్ చేశారు కదా, వాళ్ళంతా కూడా నోరు మూసుకునేటటువంటి సిచ్యువేషన్. సో మైత్రి వాళ్ళైతే సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాట్లేదంట. మీకు 1000 కోట్లు కావాలని ఎత్తం కానీ మామూలుగా రావద్దు సినిమా అని చెప్పి వాళ్ళైతే గట్టిగా చెప్పేశారంట. అందుకోసం వీళ్ళు చాలా అంటే చాలా ఇచ్చేసి, ఇప్పుడు హొంబాలే చూసుకున్నట్లయితే కొద్దిగా పీసు అంటే ఎక్కువ ఖర్చు పెట్టదు అది సినిమాల మీద, చాలా అంటే చాలా తక్కువ ఖర్చు పెట్టింది. బేరాలు కూడా ఆడి దద్దెగ్గిద్దాం ఇది తగ్గిద్దాం అనేటటువంటి హొంబాలే. కానీ మైత్రి వాళ్ళు అట్టుంటారు అనమాట. అవసరమైతే 1000 పెడతారు, లేదా 2000 కోట్లు పెడతారు. కాబట్టి వీళ్ళైతే ఈ సినిమా పార్ట్ 1 పార్ట్ 2 కలిపి 1000 కోట్ల బడ్జెట్ పెట్టడానికి అయితే రెడీ అయిపోయారు. ఇది ఏదైతే ఉందో నెక్స్ట్ జోనర్, లైక్ ఎన్టీఆర్ అన్న కోసం మన ప్రశాంత్ నీల్ గారు ఆయన తీసేటటువంటి జోనర్ని మార్చి ఇంకో జోనర్లో వచ్చి సినిమా తీయబోతున్నారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఎలా అంటే మన అనిల్ రాయపూడి గారు ఉన్నారు కదా, ఆయన మొత్తం తీసేది కామెడీ, కుళ్ళు జోకులు. కానీ మన బాలకృష్ణ గారి కోసం ఆయన తీసేటటువంటి జోనర్ని మార్చేసి భగవంత్ కేసరి అనేటటువంటి సినిమా తీయాల్సి వచ్చింది. అదేవిధంగా ఎన్టీఆర్ అన్న కోసం కూడా నీల్ గారు ఆయన జోనర్ని మార్చుకొని ఎప్పుడు బ్లాక్ కలర్లో తీసేటటువంటిది అదంతా కూడా మార్చి కలర్ గ్రేడింగ్ని పెంచి విఎఫ్ఎక్స్ భారీగా యాడ్ చేసి భారీగా సినిమా తీస్తున్నాం అని చెప్పి ఇంకా బయట కట్టేటాక అనమాట. ఏది ఏమైనప్పటికీ వన్స్ అది దిగిన తర్వాత వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి నా గట్టి ఫీలింగ్ అనమాట. ఇదనమాట ఇన్డెప్త్ మాట్లాడుకుంటే నీల్ ఎన్టీఆర్ అప్డేట్ అయితే మే 20 వస్తుంది. దీన్ని రికార్డ్ చేసి పెట్టుకోండి, రాకపోతే ఆ రోజు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ అల్లు అర్జున్ 22 అప్డేట్ గురించి కూడా అడుగుతున్నారనమాట. దాని గురించి రేపు మాట్లాడతా. మ్యాక్సిమం ఇక ఇవ్వాలి, ఇంకెన్ని రోజులు నాంచుతారో అట్లే అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. ఎత్తడో ఇది మీరు నమ్మకపోతే ఇది కూడా నమ్మండి అనమాట. రెండింటిలో ఏదో ఒకటి అయితే వర్కౌట్ అయితే మే 20కి అయితే ఎన్టీఆర్ నేను ఆల్రెడీ వారణాసి అను రామాయణ్ కంపారిజన్ చేసి ఒక వీడియో చేస్తాను. ఐ బటన్ మీద క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నీ మాత్రం జై హింద్.